హలో గైస్, వెల్కమ్ టు సినిమా బానిసా. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ 'డాకు మహారాజ్' డైరెక్టెడ్ బై బాబీ, స్టారింగ్ బాలయ్య బాబు. ఫస్ట్ సినిమా స్టోరీకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ ఊరి ఎమ్మెల్యే నుండి లైఫ్ థ్రెట్ వస్తది. థ్రెట్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి మన హీరో వస్తాడు. అలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యే వెనకాల ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారని తెలుస్తది. వాళ్ళందరినీ మన బాలయ్య బాబు ఎలా డీల్ చేసినాడు, ఆ ఫ్యామిలీకి బాలయ్య బాబుకి సంబంధం ఏందనేదే మిగతా స్టోరీ. ఇప్పుడు బొమ్మ ఎలా ఉందంటే స్టార్టింగే బాలయ్య మాస్ సీన్స్ విత్ బీజేఎం తో స్టార్ట్ అవుతుంది. తర్వాత జరిగే కొన్ని డ్రామా సీన్స్ బాగున్నాయి. మళ్ళీ బాలయ్య ఎంట్రీ తర్వాత మూవీ స్పీడ్ అయిపోతుంది. మూవీలో ఒక చిన్న పాప క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ కి మన బాలయ్యకి జరిగే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అలాగే ఎమ్మెల్యే అండ్ బాలకృష్ణ మధ్యలో జరిగే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో కామెడీ బాగుంది. బాలకృష్ణ కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఊర్వశి వచ్చే సీన్స్ పెద్దగా లేవు. అలాగే దబిడి దిబిడి పాట కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఒక మనిషిని నరికే విజువల్ ఉంటది. దానికైతే అసలు పూనకాలే. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో డాకు మహారాజ్ పోర్షన్స్ వర్కౌట్ అయినా కూడా స్టోరీ రొటీన్ అయిపోయింది. చాలా ప్రెడిక్టబుల్. అసలు సెకండ్ హాఫ్ లో స్టోరీ మాత్రమే కాదు, నెక్స్ట్ వచ్చే సీన్ కూడా మనం ప్రెడిక్ట్ చేస్తాము. అంత రొటీన్ అయిపోయింది. మెలో డ్రామా కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే ఇంకా క్లైమాక్స్ కి వస్తే క్లైమాక్స్ అస్సలు బాగా చాలా రొటీన్ గా ఫోర్స్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎత్తిపోయింది. సాంగ్స్ విషయానికి వస్తే వినడానికి బాగున్నా విజువల్ గా పెద్దగా లేవు. ఇప్పుడు మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ పెద్ద బొక్క. అసలు ఆ క్లైమాక్స్ అంత వీక్ గా ఎలా రాశారో తెలియలే. క్యారెక్టర్స్ ని చాలా వీక్ గా రాశారు. మన దసరా విలన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయన క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ చాలా బాగుంది. మళ్ళీ సినిమా రన్ కాంగా క్యారెక్టర్ ఏమైందో కూడా తెలియలే. అలాగే విలన్ బాబీ డేల్ క్యారెక్టర్ కూడా చాలా వీక్ అయిపోయింది. ఇంకా సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ బీజిఎం టాప్ నాచ్ ఉంది. టూ గుడ్ బీజిఎం. చాలా సీన్స్ కి బీజిఎం వల్ల ఎలివేషన్ వచ్చింది. అలాగే పర్ఫార్మెన్సెస్ బాలయ్య బాబు డిఫరెంట్ గెటప్స్ లో చాలా స్టైలిష్ గా ఉన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అలాగే మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తానికి చెప్పాలంటే బాలయ్య ఫ్యాన్స్ మిస్ అవ్వకండి. జనరల్ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. పండక్కి ఖచ్చితంగా చూడొచ్చు. సెకండ్ హాఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసింటే మూవీ ఇంకా బాగుండేది. లాజిక్ కి బాలయ్యకి సంబంధమే ఉండదు. సినిమాలో లాజిక్లు వెతికే వాళ్ళకి ఈ సినిమా సెట్ కాదు. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 3/5. ఇంకా అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే సెక్షువల్ గా ఏం లేదు, బట్ వైలెన్స్ అయితే పీక్స్ లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.